D9 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని వినాయక చౌక్ సరస్వతమ్మ కాంపౌండ్ షాప్ నెంబర్ 3-1-6లోని 2 షట్టర్లకు చెందిన ఓనర్లు బేతాల రమాదేవి శివకుమార్ గత కొన్నేళ్ల క్రితం గోదాల ప్రతాప్ రెడ్డికి కిరాయికి ఇచ్చారు. 15 ఏళ్ల నుంచి ప్రతాప్ రెడ్డి కిరాయి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. వెంటనే షట్టర్లని ఖాళీ చేయాలని అన్నారు. కిరాయి అడిగితే ప్రతాప్ రెడ్డి వారి కుమారులు దౌర్జన్యం చేస్తున్నారని, మిగతా వారిని కూడా కిరాయి ఇవ్వకుండా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం 2 షట్టర్లకు తాళం వేశారు. తమకు న్యాయం చేయాలని రమాదేవి శివకుమార్తో పాటు రమేష్ విజ్ఞప్తి చేశారు. అగ్రిమెంట్ అని చెప్పి మాతో బయట మీద సంతకాలు తీసుకున్నాం. నాది మా అమ్మ తీసుకొని దీని అగ్రిమెంట్ నేను చేసుకుంటాను, నాకు అగ్రిమెంట్ లేదని చెప్పి ఆయన ఏం చేసింది అంటే కొన్నట్టు సృష్టించినాడు. అయినా భార్య భర్తల పేర్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఈయన ఒక్కంది ఎట్లా పెట్టుకుంటాడు, ఆ ఒక్కరు అమ్ముతారా సార్? ఇద్దరు సైన్లు ఉండాలి కదా. 15 సంవత్సరాల నుంచి మా బావ మొన్న మే నెలలో నేను అడగంగా నీ ఆస్తులు ఏవి, నీ పైసలు ఇక్కడ పోతున్నాయి, మా చెల్లెలు కూలి ఎందుకు పోతుంది, మా చెల్లెలు కూలి ఎందుకు తోలిస్తున్నావు, నీ ఆ సెటార్ చూసి ఇచ్చిన నేను అంత దూరంకి వెళ్ళంటే అప్పుడు చెప్తుండు వీళ్ళకి ఇట్లా చేసారు, ఇట్లా నేను అప్పటి నుంచి ఏం ఆగుతలేని ఒకసారి చిన్న రిష్యూ అయినాక సెటిల్మెంట్కి వచ్చాడు. 4 సార్లు సెటిల్మెంట్ అంత ఒప్పుకున్నాడు, పైసలు ఒప్పుకున్నాడు, అన్ని ఒప్పుకున్నాడు. ఇప్పుడేమో మళ్ళీ టైం పాస్ ఫస్ట్ హోటల్ ఉండే అది నడవలేదు, తర్వాత ఇది పెట్టుకున్నారు. ఇది ఫస్ట్ హోటల్ ఉండే తర్వాత అది నడవలేదు, ఇది పెట్టుకున్నారు. ఇది పెట్టుకున్న తర్వాత ఒక రోజు వైట్ పేపర్ తీసుకుని అక్కడికి వచ్చిండు. సంతకం పెట్టు అంటే నేను పెట్టాలని చెప్పేసరికి నన్ను బెదిరించిండు. అక్కడ మొత్తం అడిగి ఉంది, ఒక ఏఆర్ గార్డెన్ సైడ్ మొత్తం గవర్నమెంట్ స్కూల్ కాడ మొత్తం అడిగి ఉంది. దాన్ని బెదిరించారు. నేను సంతకం పెట్టాను, నేను మా ఇద్దరు పెట్టాను. ఆమె పెట్టలేదు, ఆమె లేదా, ఆమె లేకుండా ఆమె లేదు, వాళ్ళ తల్లిగారింటికి పోయింది. డాక్యుమెంట్లు అయితే మేమేం రాయలేదు, మొత్తం ఆయనే రాపించుకుంటూ మొత్తం వైట్ పేపర్ మీద ఓన్లీ తెల్ల పేపర్ మీద పెట్టిస్తున్నాం. మొత్తం రాసుకుని మొత్తం ఆయనే రాసుకున్నాడు. అంటే మీరేం రాసియలేరా, మీరు రాసిచ్చిండ్రా? మేమేం రాసిలేక సంఘం ఒకటి పెట్టినాం, మేము కోట్ల కూడా ఇదే చెప్పినాం. అది బెదిరిస్తే అది పెట్టాము. షాప్ నెంబర్ 3-1-4 ఆస్తుంది కదా అని ఈయన ఇచ్చిండాను. ఇక ఏ పని లేక నేనైతే చేయల పనికి వెళ్తున్నాను. ఇక ఒక ఆమె అయితే ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ ఇంటికి కూడా 10 సార్లు పోయినాయి. ఇప్పుడు నాకు పిల్లగా చేసి న్యాయం చేయండి అంటే చేస్తా అనుకుంటా ఇట్లనే ఇన్ని రోజులు వచ్చింది. ఆడికైనా కానీ మళ్ళీ ఒకసారి ఇట్లా తాళాలు వేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి లంచం పోర్పించి కొట్టడానికి తయారయ్యింది. అప్పుడు కూడా అంటే ఇక మళ్ళీ పెద్ద మనుషులను తయారైతే మధ్యలో మాకు ఎంట్రీ అయినాం. మేము పెద్ద మనుషులను అక్కడికి వెళ్ళి మాకు రోజున పెట్టినాక అప్పుడు సెటిల్మెంట్కి వచ్చింది సార్. అంతకుముందు నువ్వేమున్నది, నువ్వెవరో మాకు తెలియదు, నువ్వేమని పిలుచుకుంటావు నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఇట్లా మాట్లాడతావు రెంట్ ఇచ్చో అవ్వట్లేదు, మాకు కొనుక్కునే అవ్వట్లేదు, మావి మేము తీసుకున్నాం జాగా అంటారు. ఏమైనా మీరు మాకు తెలియదు అని అంటారు సార్. ఏమైనా మాకు తెలియదు, ఎవరో మాకు తెలియదు అని గట్టిగా పేరుస్తారు. ఇంటికి పోతే కూడా అసలు ఎన్నిసార్లు పోయినాం కానీ ఏం ఫస్ట్ ఇంతవరకు 3 వరకు రప్పించుకోకు సార్. మీరు మాట్లాడింది రెస్పాన్స్ ఆడపిల్లలని మంచిగా ఎన్నిసార్లు ఇస్తాం కానీ కోర్టులో నడుస్తుంది. కానీ కోర్టులో అసలు ఏం నడుస్తుంది? ఒక పేపర్ ఇప్పటికైనా నాది ఏంటంటే ఆ కోర్టులో దిగినాకనే తాళం తెరవాలి, అప్పటిదాకా తెరవద్దు, అమ్మొద్దు అంతే. లేదంటే లేదు ఊరిపోయాడు, నా కొడుకు ఊరిపోయాడు, నాకు అమ్మకల ఆపరేషన్ అయినవి ఇట్లా సార్ చెప్తుంది సార్. 4 సార్లు పెద్ద మనిషి తన సెటిల్మెంట్ అయినాక ఈయన లాస్ట్ ఒక 60 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నాడు. పెద్ద మనిషి 120 అన్నాడు. లేదు అంతా ఇద్దరు నదిలో 90 అని అన్నాడు. 90 మేము అడిగినాము, 60 లక్షలు ఇస్తాయని ఆయన అన్నాడు. ఇక అన్నాక ఇంకా వారం రోజులు టైం అయ్యి ఇప్పటికి 15,000. మేము మాట్లాడబట్టి కూడా 4 నెలలు అవుతుంది. మేము ఇట్లే పొడిగిస్తూ పోతుంది, మేము వస్తూ పోతున్నాం. మాకు వచ్చినప్పుడల్లా కిరాయాలు మేము పెద్ద మనుషులు ఎంత తక్కువ అవుతుంది, అంతగానో వస్తుంది కూడా ఏదో సార్ చెప్పడం రిటర్న్ అవుతుంది. అందుకే మాకు రిస్క్ వచ్చింది. ఇప్పుడు నా సెటర్ మేము తాళాలు వేసుకున్నాం. మాకు వీళ్ళకి ఏం తెలియదు అమ్మాయికి. ఇంత ఈ సెటర్ లైన్ మొత్తం 9 సెటర్ వాళ్ళ ఎవడే. ఈయనని చూసి పక్క ఆయన అట్లే అగ్రిమెంట్ రాసాడు, కిరాయి అయ్యాడు. ఈ పక్కన టైలర్ షాప్ అని చెప్పింది, ఆయన ఇస్తుంది ఇప్పటి నుంచి. మొన్న పేరిచ్చి నేను రాపించుకొని పోయినా.
ఎవరిని ఇవ్వకుండా చేసేది ఈయన ఇయ్యడు, ఒకరిని ఇయ్యనియకుండా ఇట్లా నేర్పిండి ఇలా చుట్టుపక్కల వాళ్ళందరికీ రెడ్డి అయినట్టు ఆయన. ఏం పేరు ఆయన పేరు? ప్రతాప్ రెడ్డి. ప్రతాప్ రెడ్డి కొడుకుల దౌర్జన్యం నడుస్తుంది. ఇది వీళ్ళకు న్యాయం జరగాలని